డార్క్ టు లైట్, పాస్ట్ టు ఫ్యూచర్, హస్తమయమును ఉదయము కలగగా ఒక దినమాయను. అంటే దేవుడు దేనితోటి ఫినిష్ ఎండ్ చేస్తున్నాడంటే స్టార్ తోటి, ఒక లైట్ తోటి. ఓకే, నిన్ను దేవుడు అట్లా ఫినిష్ చేశాడు. నేను ఎండ్ చేసింది అసలు నీ సక్సెస్ తోటి దేవుడు ఎండ్ చేశాడు. అందుకని ఏది జరిగినా ఏదైనా నీ ఫ్యూచర్ గురించి గనక నువ్వు నీ హోప్స్ ని కోల్పోనంత వరకు నువ్వు సక్సెస్, నువ్వు గెలిచినట్లే. నువ్వు గెలిచినట్లే. నీ గమ్యం, నీ ఫ్యూచర్ గురించి నువ్వు అనుమాన పడనంత వరకు నువ్వు గెలిచినట్లే. ఇప్పుడు ఆదాము పెట్టేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఏది పెడితే అది నేను ఓకే అంట. దానికి ఏ పేరు పెడితే అది ఓకే. ఆదాము అప్పుడు దాన్ని లయన్ అన్నాడు కాబట్టి లయన్, లేదు కుక్క అంటే అది మన కుక్కనే అయ్యేది. దేవుడు నిన్ను అట్లా మూవ్ కావాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఏది రిలీజ్ చేస్తే అది ఎస్టాబ్లిష్ అవుతుంది. నువ్వు ఏది కన్ఫర్మ్ చేస్తే అది అక్కడ డెమాన్స్ట్రేట్ అవుద్ది. తెలుసా నీకు నీ లోపల అంత పవర్ ఉందని? ఏదో చిన్న దాన్ని జరగని దాన్ని పట్టుకొని నా లైఫ్ టైం అంతా ఏడ్చుకుంటా ఎందుకు ఇది జరగలేదు వేసుకున్నావు. ఒక బాట వేసుకున్నావు నీకు, క్రైస్ట్ కి, నీ పర్సనల్ గా ఒక రూట్ ని నువ్వు వేసుకున్నావు. ఇక ఆ రూట్ నువ్వు ఎన్నుకున్నావు, నువ్వు చూస్ చేసుకున్నావు, నువ్వే వేసుకున్నావు. ఇక దేవుడు నిన్ను అందులోనికి ఎండింగ్ వరకు నడిపిస్తాడు. ఎందుకంటే ఎండ్ పాయింట్ ఆయనే కాబట్టి, నీ డెస్టినీ ఆయనే కాబట్టి ఈజీగా నువ్వు వెళ్ళిపోతావు. మనము ఇక్కడ నుంచి భూమి మీద నుంచి వెళ్లే లోపల ఒక హిస్టరీని నువ్వు క్రియేట్ చేయాలి. మనుషులను నేను దేవుని రాజ్యానికి నేను చేరుస్తా. దేవుడు నన్ను నా విషయంలో ఏ టైంలో దేవుడు నన్ను చూసినా కూడా నేను ఆయనకి ప్లీజింగ్ గా నేను మారతా. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తా. ఆయన యొక్క మిరకల్స్ ని నేను రిలీజ్ చేస్తా. నేను ఒక ప్రొఫెటికల్ అనైంటింగ్ ని నేను డిక్లేర్ చేస్తా. నేను దేవుని యొక్క ఆత్మను అభిషేకం లాగా నేను ధరించుకుంటా. ఆ అందంగా అలంకరించుకుంటా. నేను ఏ టైంలో ఎప్పుడైనా కూడా నేను దేవునికి ఎస్ అనే ఉంటా. అది మరి ఏం చేద్దాం, ఇది దేవుడు పెట్టింది, ఏం అంత అవసరం లేదు అని అనొచ్చు. కానీ ఇది మనము అవసరం లేదని ఇప్పుడు ఆగినా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కదా. నీ ఇన్సైడ్ లో దేవుడు పెట్టింది. బిజినెస్ చేస్తే దాన్ని ఫెయిత్ తోటి దాన్ని ఆపరేట్ చేయి. జాబ్ చేస్తే దాన్ని ఫెయిత్ తోటి నీ హార్వెస్ట్ ని రిలీజ్ చేసుకో. రిసీవింగ్ కూడా నీకు, ఎక్స్పెక్టేషన్ కూడా నీకు ఉండాలి. ఏదో అట్లా అట్లా రిలీజ్ చేసిన వస్తే వస్తుంది లేకపోతే లేదు, అస్సలు వద్దు అట్లా. అట్లయితే నువ్వు అస్సలు రిలీజ్ అయ్యొద్దు. నువ్వు వేసేటప్పుడు ఆ పొలం అనేది నీకు 100%, 100 ఫోల్డ్ హార్వెస్ట్ వస్తుందన్న బిలీఫ్ ఉండి నువ్వు వేసినప్పుడు దేవుడు అదే హార్వెస్ట్ నీకు ఇస్తాడు. అదే గ్లోరీని దేవుడు రిలీజ్ చేస్తాడు. నీ ల్యాండ్ బ్లెస్ అవుతుంది. హౌసెస్ ని రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క పిల్లలారా మీకు ల్యాండ్స్ రిలీజ్ అవుతున్నాయి. దేవుడు మీకు మీ యొక్క డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో దాన్ని నేను విడుదల చేస్తున్నా. అది రిలీజ్ అవుతుంది. నీ ల్యాండ్స్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నీ ల్యాండ్ నీ సొంతం కాబోతుంది. కోర్టు కేసెస్ అవి ఏమన్నా ఏ శ్రమలు కొట్టివేయబడుతున్నాయి. వాటి నుంచి కంప్లీట్ గా నువ్వు బయటకు వస్తున్నావు. నువ్వు ఫ్రీ అయిపోతున్నావు. నీ ఫ్యామిలీలో దేవుని యొక్క నెమ్మది సమాధానం ఉండబోతుంది. నీ పిల్లలు నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. నీకు కిరీటాలుగా వాళ్ళు ఉండబోతున్నారు. యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నా. ప్రతి ఒక్కరిని నేను బ్లెస్ చేస్తున్నా. ఆయన గ్లోరీ నీ లైఫ్ లో ఒక లైట్స్ లాగా రిలీజ్ కాబోతున్నాయి. మంచి మంచి ద్వారాలు, మార్గాలు ఓపెన్ అవుతున్నాయి, విప్పబడుతున్నాయి. దేవుడు నిన్ను స్పెషల్ గా ఒక ఆకాశంలో నక్షత్రం లాగా దేవుడు నిన్ను పెట్టాడు. ఇతరులకు నువ్వు లైట్ ఇవ్వడానికి దేవుడు నిన్ను నియమించాడు. నువ్వు స్వార్థ చెప్పు, మనుషులకు చెప్పు, నీ ఫ్రెండ్స్ కి చెప్పు, నీ పార్ట్నర్స్ చెప్పు. వాళ్ళ గురించి ప్రేయర్ చేయి. వాళ్ళకి బాలేనప్పుడు వాళ్ళ గురించి నువ్వు ప్రేయర్ చేయి. వాళ్ళ దగ్గరకు వెళ్ళు. నువ్వు చేతులు పెట్టి వాళ్ళ గురించి ప్రేయర్ చేయి. దేవుని నామమున వాళ్ళు హీల్ అవుతారు. నీ గిఫ్టింగ్ ని నువ్వు రిలీజ్ చేయడానికి ఫోకస్ చేయదాన్ని. యేసు రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని కూడా నేను పాల్ యొక్క అభిషేకాన్ని నేను చూస్తున్నా. జాన్, జీసస్ క్రైస్ట్ యొక్క శిష్యుడైన జాన్ హిస్టరీని మేక్ చేయాలి. నీ పేరు అంటే ఓహో అది అని గుర్తు రావాలి. నీ నేమ్ అంటే సంథింగ్ ఏదో హిస్టారికల్ గా సంథింగ్ ఏదో గుర్తు రావాలి. దేవుడు నిన్ను ఆ వేలో దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆ కోణంలో దేవుడు నీ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. దేవుడు ఇచ్చిన స్పిరిట్ అనేటివి ఉన్నది. నీకు టంగ్స్ ఉన్నాయి. నువ్వు రిలీజ్ చేయి. దేవుడు ఆడమ్ ని యానిమల్స్ అన్నిటిని ఆయన ముందు పెట్టి, దేవుడు ఎప్పుడు ఏమి చెప్పాడు. దేవుడు ఆడంకి ఏం చెప్పలే, నువ్వు దీనికి ఇది పెట్టు, దానికి అది పెట్టు, ఇది పెట్టు అని ఏం చెప్పలే. ఆడమ్ వీటికి నువ్వు ఏది పెడతావో అదే పర్మనెంట్ అవుతుంది. ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు. ఆయన ప్లేస్ ని దేవుడు ఆడంకి ఇచ్చాడు. నువ్వు ఏం పేరు పెట్టి పిలుస్తావు, ఇది కుక్క, ఇది నక్క, లేకపోతే ఇంకా అదేదో యానిమల్, ఇంకేదో లయన్, వాటన్నిటికీ జెనసిస్ లో చూస్తే నీకు తెలుసు కదా పేర్లు పెట్టింది ఎవరు.